అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజాగుట్ట. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అర్టికేరియా. అర్టికేరియా అనగానే శరీరం అంతా ఎర్రని దద్దుర్లు రావటము, ఇచ్చింగ్ ఉండటము, ఇవన్నీ మనం సిమ్టమ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ అర్టికేరియా అనేది ముఖ్యంగా 2 రకాలుగా చెప్పొచ్చు, అక్యూట్ అండ్ క్రానిక్ అని. అక్యూట్ అంటే లైక్ ఒక రోజు లేక 48 గంటల వరకు ఉండడము, 6 వారాల లోపు ఉంటే కనుక ఈ అక్యూట్ అర్టికేరియాగా చెప్పొచ్చు. వేరే క్రానిక్ అర్టికేరియా అనగానే 6 వారాల కంటే మించి అంటే ఎక్కువ రోజులు ఉండేదాన్ని క్రానిక్ అర్టికేరియాగా చెప్పుకోవచ్చు. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే కనుక ఈ చాలా రకాల కారణాలు ఉంటాయి. లైక్ ఫిజికల్ అని, ఆటో ఇమ్యూన్ అని, ఇట్లా డిఫరెంట్ కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఎలర్జీ వల్ల రావడము, ఫుడ్ వల్ల రావడము. సో ఎప్పుడైతే ఫిజికల్ కారణాలు చూసుకున్నట్టయితే ఎక్కువగా చెమట పట్టడము, ఎక్కువగా చలి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళలో ఈ అర్టికేరియా రావడము, ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు రావడము, ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుంటారో డిఫరెంట్ అట్మాస్ఫియర్ లైక్ వెదర్ చేంజెస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ అర్టికేరియా దుర్దలు రావడం, ఇవన్నీ మనం ఫిజికల్ కారణాలుగా చెప్పొచ్చు. ఆటో ఇమ్యూన్ అన్నప్పుడు ఇవన్నీ ఏ కారణం లేకుండా కూడా వాళ్ళ యొక్క రక్తంలో ఉండేటువంటి కొన్ని సెల్స్ ఎలర్జెన్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకు ఆటోమేటిక్ గా ఈ యొక్క దద్దుర్లు రావడం అనేది చూస్తూ ఉన్నాం. మూడో రకం చూసుకున్నట్టయితే ఎలర్జీల వల్ల, అంటే ఫుడ్ లో ఉండేటువంటి ఎలర్జీ. కొంతమందికి వంకాయ పడదు, ఇంకా కొంతమంది కొన్ని రకాల ఫిష్ తినడం వల్ల రావడము, ఇంకా యాడిటివ్స్ అంటాం, లైక్ ఫుడ్ లో యాడిటివ్స్ యాడ్ చేసినప్పుడు లైక్ కోక్ లాంటి డ్రింక్స్ లో యాడిటివ్స్ యాడ్ చేయడము, ఇంకా చైనీస్ ఫుడ్ లో అజినోమోటో లాంటివి యాడిటివ్స్ యాడ్ చేసాం. ఇవి తినే వాళ్ళలో కూడా మనము ఇటువంటి అర్టికేరియా ర్యాషెస్ అనేవి చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ అర్టికేరియా ర్యాష్ వచ్చినప్పుడు ఇందులో కొన్ని రకాల సిమ్టమ్స్ లైక్ కళ్ళులో కంటి మీద వాపు రావడం, పెదాలు వాచిపోవడం, ముఖం అంతా వాచిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడము, ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే చూస్తారో వీటిని యాంజియో అడిమాగా గుర్తించాలి. ఈ యాంజియో అడిమా ఉండేవాళ్ళు తప్పకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దీన్ని మనం ఎమర్జెన్సీగా ఈ యాంజియో అడిమాని చెప్పడం జరుగుతుంది. ఈ అర్టికేరియా యొక్క చికిత్స చూసుకున్నట్టయితే ఆయుర్వేదంలో ఈ అర్టికేరియాని మనము శీతపిత్తంగా చెప్పడం జరిగింది. అంటే శరీరంలో ఎప్పుడైతే పిత్త దోషం ఎక్కువ అవుతుందో దానివల్ల ఈ శీతపిత్తం అనేది మనకు బయటపడుతూ ఉంటుంది. సో ఆయుర్వేదంలో ఇటువంటి శీతపిత్త కండిషన్ కి మంచి చికిత్స ఉంది. సో పంచకర్మల చికిత్స ద్వారా మరియు ఇంటర్నల్ మెడికేషన్ ద్వారా, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా కూడా మీకు మంచి చికిత్స లభిస్తుంది. మా వ్యూవర్స్ ఎవరైనా కానివ్వండి అర్టికేరియాతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక మా యొక్క క్లినిక్ ని సంప్రదించండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.